దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని ప్రజలారా, మరొక పర్యాయం ఈ విధంగా దేవుడు తన వాక్యం అందించుటకు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ వాక్యం వింటున్న అనేకులతో దేవుడు మాట్లాడలాగున, అనేకులను దేవుడు దీవించులాగున, ఆత్మీయంగా బలపరచులాగున ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యంలో నజరుడైన యేసు ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి సాయంకాలమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం. నాయనా, నా తండ్రి, వాక్యం అందిస్తుండగా నీ దాసుడు వింటున్న అనేకులను మీరు దీవించమని, అనేకులను స్వస్థపరచమని, అనేకులను రక్షణలోకి నడిపించమని, ఆధ్యాత్మికంగా బలపరచమని, గొప్ప కార్యం జరిగించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నారు. మాట్లాడుతున్న మీ స్వరానికి మమ్మల్ని అప్పగించుకొంచు, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని ప్రజలారా, ఈ యొక్క వాక్య భాగంలో మరి దేవుని వాక్య భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మీతో జ్ఞాపకం చేయాలని ప్రభునామాన్ని బట్టి నేను ఆశపడతా ఉన్నాను. అక్కడ 45:22లో చెప్తున్న ఒక గొప్ప మాట ఏదంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట భూదిగంతముల నివాసులారా అనే దేవుడు సంబోధిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎంతమంది నివసిస్తున్నారో, ఈ భూగోళం అంతటిలో ఎంతమంది నరులు నివసిస్తున్నారో, ఎంతమంది మనుషులున్నారో వారందరితో మాట్లాడుతూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకములో రక్షణ అనేది ప్రాముఖ్యమైన కార్యము. ఈ రక్షణ పొందుట కొరకు మానవులు ఎన్ని పనులు చేసినా, ఎన్ని దానాలు, ధర్మాలు, నియమాలు, నిష్టలు, వ్రతాలు, జపాలు, రకరకాల పనులు చేసిన రక్షణ కలగదు. మరి ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామముననే రక్షణ పొందవలనని పేతురు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. ప్రియులారా, రోజు రక్షణ పొందుడి నా వైపు చూసని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఎవరి వైపు చూసినా నీకు రక్షణ కలగదు, ఎటువైపు చూసినా నీకు రక్షణ కలగదు. రక్షణ దేవుడు నీకు ఇచ్చేవాడు. రక్షణ దేవుని ద్వారా కలుగుతుంది. ఆయన కృప ద్వారా ఇచ్చిన గొప్ప వరం అది మనకు, గొప్ప ఆశీర్వాదం అది మనకు. ఈ రక్షణ పొందుటకు మనలో యోగ్యతలు లేవు ప్రియులారా. అయోగ్యులము, అశక్తులము, అపాత్రులము, ఎన్నిక లేని వారమైన మనలను తన కృప ద్వారా రక్షించుకున్నాడు దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రక్షణ గురించి దేవుని వైపు చూసే ఒక వ్యక్తికి రక్షణ కలుగుతుంది. అందుకు ఈ రక్షణ అనే విషయానికి వస్తే, పౌలు శీలలు చెరసాలలో వేసిన తర్వాత చెరసాల నాయకుడు వీళ్ళతో మాట్లాడుతున్న మాట. పౌలు శీలతో, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి? గొప్ప మాట వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే, నువ్వు యేసు వైపు చూడాలి, యేసును నమ్మాలి. ప్రభువుని యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ, నీ ఇంటి వారికి రక్షణ అనే గొప్ప కార్యాన్ని పౌలు ద్వారా చెరసాల నాయకుడు వినగలుగుతాడు. విన్న తర్వాత తన కుటుంబం అంతటితో ప్రభువునందు రక్షణ పొందుకొని, విశ్వాసం ఇచ్చి బాప్తిసం పొందుకొని రక్షింపబడతారు ఆ కుటుంబం. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఆ వ్యక్తి దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే మనకు జరిగే కార్యములు మొదటిగా రక్షింపబడతారు మనుషులు. ఒక సందర్భంలో మత్తయి సువార్త 14:31 తన శిష్యుడైన సీమోను పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు దేవుని ఆజ్ఞ ప్రకారం. యేసు ప్రభుతో అడుగుతాడు, ప్రభువా
ఈ తుఫాను అయితే ఆగిపోయింది, నువ్వు మా దగ్గరకు వచ్చావు, నీ స్వరం విన్నాము, నీ స్వరం విన్నప్పుడు నాకు ధైర్యం కలిగింది, నేను కూడా నీళ్ళ మీద నడిచొస్తాను, నాకు అనుమతి ఇస్తావా ప్రభువా, నువ్వు అందుకు నువ్వు సమ్మతిస్తావా, నువ్వు ఆజ్ఞ ఇస్తావా అన్నప్పుడు సీమోను పేతురుతో ప్రభు చెప్తూ, సీమోను రమ్మని నీళ్ళ మీద నడుచుకుంటూ రమ్మన్నప్పుడు ఈ సీమోను పేతురు యేసు క్రీస్తు వైపు చూస్తూ నీళ్ళ మీద ముందుకు సాగాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సీమోను పేతురు గాలిని చూచి అనే మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు. యేసును చూచినప్పుడు నీళ్ళ మీద నడిచినాడు, యేసును చూచినప్పుడు నీళ్ళ మీద ముందుకు సాగుతూ ఉన్నాడు, గాలిని చూచినప్పుడు మునిగిపోతూ ఉన్నాడు. అందుకే నా వైపు చూస్తే ఒక వ్యక్తి రక్షణలోకి వస్తాడు, అంటే ఆ వ్యక్తికి రక్షణ ఉంది, భౌతికంగా, స్నేహపరంగా, పరపరంగా ప్రతి విషయంలో రక్షింపబడతాడు. ఈ సీమోను పేతురు యేసు వైపు చూసి పోయి నీళ్ళ వైపు, గాలి వైపు చూసి మునిగిపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే మునిగిపోతున్నాడో అప్పుడు యేసు వైపు చూసి కేకసాడు, ప్రభువా నన్ను రక్షించమని. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. చిన్న ప్రార్థన అది, ప్రభువా నన్ను రక్షించు. అంతే. ఆ ప్రార్థన విన్న దేవుడు పేతురు చేయిపట్టి పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పేతురుకు రక్షింపబడి ఎక్కడి నుంచి రక్షణ? మరణంలో నుంచి రక్షించాడు, ఆపద నుంచి రక్షించాడు, సముద్రంలో మునిగిపోతుండగా చేయిపట్టి లేవనెత్తాడు ప్రభువు. కాబట్టి ఈరోజు ఏ సందర్భంలో అయినా, ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా ఆయన నీకు రక్షకుడుగా నిలబడతా ఉన్నాడు. ఆయనని రక్షించడానికి లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు యేసు వైపు చూడగలుగుతున్నావా? దావీదు 123వ కీర్తనలో చెప్తాడు, నీ కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నానని చెప్తూ, తర్వాత దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్ను యజమాని రాజు చేతి తట్టును చూచిన మన దేవుడనే మనల్ని కరుణించే వరకు మనం ఆయన వైపు చూస్తూ ఉండాలి అంటాడు. దేవుని వైపు చూస్తూనే ఉండాలి. మనం ఆయన కరుణించే వరకు మన చూపులు ఆయన వైపే ఉండాలి. ఆయనను మనం చూస్తూ ముందుకు సాగాలి. కాబట్టి ఈరోజు దేవుని వైపు చూస్తే నువ్వు రక్షించబడతావు. అందుకే ఈరోజు మరొక మాట దేవుడు చెప్తా ఉన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన 34వ కీర్తన 5వ వచనంలో కూడా రాస్తా ఉన్నాడు. చీకటిలో ఉన్న వ్యక్తి, లోకములో లోక సంబంధంగా నలిగి వేసారిపోయిన వ్యక్తి మరి యేసు వైపు చూడగలిగితే ఆ వ్యక్తి గొప్ప వెలుగు ప్రసాదిస్తాడు ప్రభు అయిన దేవుడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. ఎవరు వారు అనగా, ఎవరైతే వెలుగులోకి రావాలనుకుంటారో, ఎవరైతే యేసును చూడాలనుకుంటారో, ఎవరైతే యేసు మీద తన మనస్సు ఉంచుతారో వాళ్లకు వెలుగు కలుగుతుంది అంటారు. కానీ ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది, యేసు వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నాడు కదా, ఒక వాక్యాన్ని చెప్తాను ప్రియులారా. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుకో మార్గంలో ప్రయాణం అయిపోతుండగా సుంకపు గుత్తాదారుడు ధనవంతుడైన జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఎవరో చూడాలనుకొని యేసును చూచుట కొరకు పరిగెత్తాడు. ప్రియులారా, పరిగెత్తాడు. ఒక మేడి చెట్టుకి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి పరిగెత్తి మేడి చెట్టు ఎక్కిన తర్వాత యేసును చూసి సంతోషపడాలనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నా కొరకు ఇంత ఆశపడినాడు, నా కొరకు ఇంతగా పరిగెత్తాడు, నా మీద ఇంత ఆశతో ఇంతగా ఆయన ప్రయాసపడ్డ జక్కయ్యకు నేను ఖచ్చితంగా ఆయన రక్షణలోకి నడిపిస్తాను, ఆయన రక్షించుటకు నేను వచ్చానని చెప్పి జక్కయ్యతో అంటాడు యేసు ప్రభు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను ఇంటికి వస్తానంటాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఎప్పుడైతే జక్కయ్య ఆశ కలిగి యేసుని చూడాలనుకున్నాడో యేసు ప్రభు జక్కయ్యని రక్షించాలనుకున్నాడు. యేసు వైపు చూస్తే రక్షణ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టు ఈ లోకములో పరిస్థితుల వైపు చూశాడు, మనుషుల వైపు చూశాడు, ఆస్తి వైపు చూశాడు, సంపద వైపు చూశాడు, ఏ సంబంధంగా చూశాడు. ఎక్కడ ఆయనకు నెమ్మది, శాంతి, రక్షణ దొరకలేదు. ఉద్యోగము, హోదా, ధనము, ఘనము, పేరు, ప్రఖ్యాతులు, బంధువులు, బలగం ఏమీ రక్షణలోకి నడిపించలేని జక్కయ్య పరిగెత్తి యేసుని చూశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యేసుని చూస్తాడో దేవుని వాక్యం అంటుంది, భూదిగంతం నివాసులారా నా వైపు చూస్తే నేను రక్షిస్తాను. జక్కయ్య యేసు వైపు చూశాడు. యేసు ప్రభు అనుకున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను ఇంటికి వస్తా అని చెప్తూ తర్వాత యేసు ప్రభు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షించే దేవుడు వచ్చాడు. ప్రియులారా, ఈరోజు యేసు మీరు రక్షించాలని ఆశపడుతున్నాను.
నిన్ను నన్ను రక్షించుట కొరకు, నిన్ను నన్ను విమోచించుట కొరకు, నీ పాపం నా పాపం కడుగుట కొరకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం పరలోక వైభవాన్ని విడిచి దిగి వచ్చాడు ప్రియులారా. ఆయన రాకపోతే నరజాతికి రక్షణ లేదు. ఆయన రాకపోతే ఏ వ్యక్తి పరలోకానికి అర్హుడు కాదు. అలాంటి సందర్భములు మానవుని యొక్క పద్ధతులు, మానవుని యొక్క ధర్మకార్యాలు, నీతి కార్యాలు ఏవి కూడా పరలోకానికి తీసుకువెళ్ళలేవని, ఈ లోక సంబంధం వెండి బంగారుల ద్వారా మనుషులకు విమోచన లేదని, ఎడ్లైతే మేకపోతుల రక్తంలో విమోచన లేదని ఆ దేవుడు తానే నరుడై నీ కొరకు దిగి రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే నిన్ను రక్షించడం కొరకు ప్రభు దిగి వచ్చాడు. ఇలా దేవునికి స్తోత్రాలు కలిగిన ఇదే వాక్యం అంటోని 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, దిగి వచ్చిన యేసు వైపు నువ్వు చూడగలుగుతున్నావా? ఆ శిలువ వైపు చూడగలుగుతున్నావా? చూస్తే నీకు రక్షణ. ఆయన వైపు చూసి రక్షణ పొందాలి. లోకంలో ఏ నరుని వైపు, ఏ మనుషుల వైపు చూసినా నీకు రక్షణ కలగదు, కానీ యేసు వైపు చూసినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. దేవుడు ఈ దీనంతో మాట్లాడతాడు. యేసు వైపు చూసి నువ్వు రక్షించబడాలని, ఆయన దిగి వచ్చిన, నేను నిన్ను ప్రేమించి దిగి వచ్చిన దేవుని వైపు నువ్వు చూడగలుగుతున్నావా? మనుషుల వైపు చూస్తూ ఉన్నావా? ఈ లోకంలో ఘనతల వైపు చూస్తున్నావా? నీ ప్రాణానికి రక్షణ, ఆత్మకు రక్షణ దొరకదు. ఎప్పుడైతే నువ్వు యేసు వైపు చూడగలుగుతావో, యేసుని గ్రహించుకోగలుగుతావో, దిగి వచ్చిన యేసు వైపు చూడగలుగుతావో, ప్రేమించిన యేసు వైపు చూడగలుగుతావో, రక్తం కాచిన యేసు వైపు చూడగలుగుతావో, రక్షణ ఇచ్చే యేసు వైపు చూడగలుగుతావో, ఈ జీవితంలో పెను మార్పులు దేవుడు తీసుకొస్తాడు. గొప్ప కార్యములు జరిగిస్తాడు. నికోదేముతో దేవుడు మాట్లాడతాడు. యేసు ప్రభు, నికోదేము తిరిగి జన్మించితే కానీ నువ్వు పరలోకానికి రాలేవు. నీకు రక్షణ పొందాలని ఆశ ఉంది, పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంది, నూతన జన్మం యొక్క ఆశ ఉంది, కానీ నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు బోధకుడవని నన్ను సంబోధిస్తూ మాట్లాడుతున్నావు. నిజమే, నేను బోధకుడని, కానీ నేను చెప్పిన మా బోధ ఇది నువ్వు గ్రహించుకొని మనస్సులో రక్షణ పొందాలి, నిత్యజీవం పొందాలని నువ్వు ఆశపడుతున్నావు. కాబట్టి నువ్వు కొత్తగా జన్మించాలని యేసు ప్రభు తాను చెప్తాడు నికోదేముతో. యేసు వైపు చూశాడు, యేసు దగ్గరికి వచ్చాడు, యేసుని అడిగాడు, రక్షణలోకి వచ్చాడు నికోదేము. ఈరోజు నువ్వు రాగలుగుతున్నావా రక్షణలోకి? గొప్ప దేవుడు నేను రక్షించడానికి సమర్థుడు. ఆయన నీకు వ్యాధి నుంచి రక్షిస్తాడు, బాధ నుంచి రక్షిస్తాడు, సమస్య నుంచి ఇహ సంబంధంగా వ్యాధి బాధలు రక్షించడమే కాక పరసంబంధమైన రక్షణ, పరలోకం నుంచి దిగొచ్చే ఆ గొప్ప పరలోకపు రక్షణ నీకు ఇస్తాడు. ఈ రక్షణ యేసు వైపు చూస్తేనే మాత్రం తప్ప మరి ఎక్కడ దొరకదు. ప్రియులారా, రక్షించబడినకు నేనేం చేయగలను అడుగుతున్నావా? పేతురు ప్రసంగం చేసిన మొదటి ప్రసంగంలో అపోస్తుల 2:37, 38, 39, 40 వచనాల్లో చూస్తే అక్కడ 3,000 మంది వాక్యమైన తర్వాత వచ్చి అడుగుతారు, అయ్యా నీవు ప్రకటించే యేసు వాక్యం వైపు చూశాను, ఆ యేసు కావాలి, మేమేం చేయాలి? అయ్యా మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామాన్ని బాప్తిసం పొంది మారు మనసు నుండి పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందమని 3,000 మంది యేసు వైపు చూసి రక్షణ పొందారు, వాక్యం వైపు చూసి రక్షణ పొందారు. ఈరోజు నువ్వు రక్షించబడుతున్నావు. ఏం చేయాలని అడగగలుగుతున్నావా? చెరసాల నాయకుడు అడుగుతా ఉన్నాను, నేనేం చేయాలి? ఈరోజు నువ్వు రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాక్యం ప్రకటిస్తున్నా, కానీ నీ జీవితంలో గొప్ప రక్షణ దేవుడు దయచేయగాక, నీ యొక్క కుటుంబంలో గొప్ప రక్షణ ప్రభు దయచేయగాక, నీ హృదయంలో గొప్ప రక్షణ ఆనందాన్ని దేవుడు పుట్టించుగాక. ఒకనొక సందర్భంలో రక్షించబడకముందు నేను రక్షించబడాలని ప్రభువుని అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నన్ను రక్షించుకున్నాడు. నాకున్న వ్యాధి బాధలు తొలగించి, శోధనలు తొలగించి నన్ను రక్షించే రక్షణ ఆనందంతో నా హృదయాన్ని ఆనందం గంతులేసి రక్షణ నేను పొందుకున్నాను. రక్షణ అనుభవంలో పొందుకున్నాను. రక్షించబడుతున్నావా? యేసు వైపు చూడు, యేసుని అడుగు, అయ్యా నన్ను రక్షించు ప్రభు, నన్ను రక్షించు. నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాను. నేను ప్రభు అయిన క్రీస్తు ప్రభు. ఈరోజు నీకు రక్షకుడు అయిన యేసు ప్రభు నా వైపు చూడబడుతుంది. కాబట్టి యేసు వైపు చూస్తే రక్షణ, యేసు దగ్గరికి వస్తే నీకు సమాధానం. ఈరోజు నువ్వు యేసు వైపు చూస్తూ యేసు దగ్గరికి వచ్చి అదే అంటాడు కదా, ప్రయాసపడే భారమ సంవత్సరాల నా ఇంటికి రండి అంటాడు. యేసు దగ్గరికి రండి, యేసు వైపు చూడండి. ఆయన నీ భారాన్ని తీసేస్తాడు, నీ వ్యాధిని తీసేస్తాడు, నీ సమస్యను తీసేస్తాడు. ఏ సంబంధమైన వ్యాధి బాధలకు ఆయన గాయాలలో స్వస్థత, వస్త్రంలో స్వస్థత, ఆయన మాటల్లో స్వస్థత, చూపులో స్వస్థత, ఏ సంబంధమైన స్వస్థత కన్నా పరసంబంధమైన రక్షణకు పొంది ప్రియులారా ఆయన రక్షించగలడు, స్వస్థపరచగలడు.
నమ్ముట నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమని చెప్పిన దేవుని వైపు చూస్తున్నావా? యేసు వైపు చూడాలి. సందర్భంలో నేను వాక్యాన్ని ముగిస్తాను. మోషే ఇశ్రాయేలు నడిపించే సమయంలో ముందర ఎర్ర సముద్రం ఉంది, వెనక శత్రువు ఫరో రథ సైనికులు 600 రథ సైనికులు తరుముతా అన్నారు ఇశ్రాయేల్ జనాంగాన్ని. అలాంటి పరిస్థితులలో మోషే దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని అడుగుతూ ఉన్నాడు, వీళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు శత్రువుకు నిన్ను అప్పగించాడు, సమస్యకు నిన్ను అప్పగించాడు, సాతానుకు నిన్ను అప్పగించాడు. నీకు ఒక మార్గం ఉంది, నీకు విడుదల ఉంది. సముద్రం లాంటి సమస్య ఉందా? ఆయన వైపు చూడు. సముద్రం లాంటి వ్యాధి ఉందా? ఆయన వైపు చూడు. సముద్రం లాంటి కష్టాలు ఉన్నాయి, ఆయన వైపు చూడు. మోషే అదే చేస్తున్నాడు. ఈ శత్రువుల సైన్యం వైపు చూడక, సముద్రం వైపు చూడక, తనను పిలిచిన దేవుని వైపు, తాను నమ్మిన దేవుని వైపు చూస్తూ, రక్షించినావు ప్రభు ఐగుప్తు నుంచి, ఈ దినాన మమ్మల్ని సమస్యకు అప్పగిస్తావా, మరణానికి అప్పగిస్తావా? ఆయన అప్పగించే దేవుడు కాదు. ఇశ్రాయేలులారా, ఆయన కలిగేసే యెహోవా అనుగ్రహించు రక్షణను మీరు ఊకే నిలబడి చూడాలంతే. హల్లెలూయా. మీరు ఊకే నిలబడితే ఆయన రక్షించుకుంటాడు. మీరు ఆయనను విమోచించబడిన జనాంగమని మోషే దేవుడికి మొరపెడుతున్నాగా, మోషే నీవేళ మొరపెడుతున్నావు, సాగిపోమని ఇశ్రాయేలుకు చెప్పమని సముద్రం కర్రెత్తమన్నాడు. పాయలు చేశాడు సముద్రాన్ని. 6 నెలల నడిచారు. రక్షణ కలిగింది, విడుదల కలిగింది. శత్రువులకు మరణం కలిగింది, వీరికి రక్షణ కలిగింది. దేవుడితో నిన్నైతే మాట్లాడుతుండగా నేను రక్షించుటకు వచ్చిన యేసు వైపు చూస్తూ రక్షణ ఆనందాన్ని కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ప్రభు సాక్షిగా వాడబడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మీద మీ అందరికీ సాయం చేయను కాక. ఈరోజు నీ శోధన, నీ వేదన, నీ బాధలు, నీ సమస్య ఏది ఏమైనా ప్రియులారా, నేను యేసు వైపు చూడగలగాలని దేవుని దాసులుగా మీతో మాట్లాడుతూ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలని ఆశపడతాను. సౌలు ఇశ్రాయేలుకు రాజు, సైన్యాధికారులు ఉన్నారు. సౌలు యుద్ధశూరుడు, యోనాతాను యుద్ధశూరుడు, సైన్యాధికారులు, విస్తారమైన సైన్యం కలిగిన సౌలు 40 రోజులుగా గొల్యాతు వైపు చూసి భయపడుతున్నారు. గొల్యాతు చేసే ప్రకటనలు చూసి భయపడుతున్నారు, సవాలు చూసి భయపడుతున్నారు. గొల్యాతును చూసి కుంగిన రాజు, గొల్యాతుని చూసిన కుంగిన సైన్యాధికారులు, గొల్యాతుని చూసి కుంగిన ఇశ్రాయేల్ జనాంగాన్ని దావీదు ఎంటర్ అవుతాడు. దావీదు వస్తాడు, యవనస్తుడు వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా రాజా, నేను గొల్యాతుతో యుద్ధం చేస్తాను. లేదు బాబు, నువ్వు ఒకసారి గొల్యాతు వైపు చూడు. 10 సార్లు చూసిన గొల్యాతు, నేను ఒకటే మాట చెప్తాను, నేను గొల్యాతు ఎత్తు నైపుణ్యం చూడలేదు, నేను నా దేవుని వైపు చూస్తూ ఉన్నాను. ఆయన వైపు చూస్తున్నాక గొల్యాతు నా ముందర ఆయన చిన్నగా వస్తాడు. రాజా, నేను చూసే దేవుడు గొల్యాతు కన్నా గొప్పవాడు. దావీదు దృష్టి దేవుని మీద ఉంది. గొల్యాతు మీద దావీదు చూసినే దావీదు ఓడిపోయేవాడేమో. తాను నమ్మిన దేవుని వైపు దావీదు చూశాడు. సింహపు బలము నుంచి, ఎలుగుబడి బలము నుంచి నన్ను విడిపించిన నా దేవుడు నాతో నాకు వచ్చి ఈరోజు గొల్యాతు చేతి నుంచి నన్ను రక్షిస్తాను. నేను చూసేది దేవుని వైపు, ఆయన నన్ను రక్షిస్తాను. గొల్యాతుని హతమారుస్తాను. మీకు ఇశ్రాయేల్ దేశానికి నెమ్మది కలగజేస్తాను. యుద్ధం చేశాడు, చూసిన దేవుని అంటాడు, యుద్ధము యెహోవాది, దేవునికి స్తోత్రం. ఆయన నామంలో యుద్ధం చేశాడు. గొల్యాతును హతం చేయడం కారణం ఏంటంటే దావీదు తాను నమ్మిన దేవుని వైపు చూడగలిగాడు, గొల్యాతు వైపు చూడగలిగాడు. నీ సమస్య గొల్యాతులాగా ఉండేది, నీ సమస్య గొల్యాతు కన్నా గొప్పగా ఉందేమో. నువ్వు యేసు వైపు చూడు, విడుదల పొందు, రక్షణ పొందు, స్వస్థత పొందు, ఆశీర్వదించదు. సిద్ధపడు రాకడ కొరకు. అలాంటి ధన్యత కృప వాక్యం మీద మీ అందరికీ ప్రభు ప్రసాదించడం. దేవునికి ఈ మాటలు వింటున్న ఈ వాక్యం చూస్తున్న మీ అందరినీ ప్రభు దీవించి తన కృపలో బలపరచునుగా, భద్రపరచునుగాక, సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకున్నాను. ప్రభు అన్ని కొందనాలేస్తే ఇతబడిన వాక్యం ద్వారా అనేకులతో మీరు మాట్లాడమని, వారి ఆత్మీయ జీవితంలో పెను మార్పుకు తీసుకురామని ప్రార్థన చేశాను. రక్షణ లేని వారి వాక్యం ఏంటంటే రక్షణ, వ్యాధిగ్రస్తుల వాక్యం ఏంటంటే స్వస్థత, విశ్వాసుల వాక్యం ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుదల, నా తండ్రి బలహీనుల వాక్యం ఏంటంటే బలము. తమ సమస్యల వైపు చూడక, రోగం వైపు చూడక, శోధన వైపు చూడక, ఆపదల వైపు చూడక, దీన్ని విడిపించే దేవుని వైపు చూస్తూ, రక్షించే దేవుని వైపు చూస్తూ నీ బిడ్డలు ముందుకు సాగే భాగ్యం దయచేసి మాయం పొందమని వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యమైన అనేకులకు విడుదల కలిగేసి, రక్షణ కలిగేసి మీరు మాయం పొందమని ప్రార్థన ఆలకించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనం చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియక దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం
వర్తమానమైన అనేకులకు దేవుని ప్రేమించి ప్రతి సదాకాలం తోడైని నడిపించుగాక.